హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. హీబ్రూస్ చాప్టర్ 12. ఈ రోజుల్లో చాలామందికి మరి మొబైల్ బైబిల్స్ అలవాటు అయిపోయాయి కదండి. ట్రెండ్ ఫాలో అయిపోతున్నాం. మనం కూడా పరిస్థితులను బట్టి మన అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఇట్స్ గుడ్ టు హ్యావ్ అ ఫోన్ ఇన్ ద బైబిల్. ఎందుకంటే బస్సులో వెళ్ళేటప్పుడు, లేకపోతే ట్రైన్లో వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ఒకవేళ ఎప్పుడైనా సడన్గా రిఫర్ చేసుకోవాలంటే బైబిల్లో ఫోన్లో బైబిల్ యాప్ పెట్టుకోవడంలో పొరపాటు లేదు. నా ఫోన్లో కూడా తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ రెండు ఉంటాయి. ఆఫ్ కోర్స్ నెట్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు గూగుల్లో మనం వెతుక్కోవచ్చు బైబిల్ వచనాలు, ఏమన్నా మనం చదువుకోవాలనుకున్నా, అధ్యాయాలు చదువుకోవాలనుకున్నా. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ టు హ్యావ్ అ హార్డ్ కాపీ ఆఫ్ ద బైబిల్. దేవుని వాక్యము ఇలా చేతిలో ఉండడం మంచిదండి. ఎందుకంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు చక్కగా దేవుడు మాట్లాడుతున్న విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకోవడానికి, వాటిని ఇంకా లోతుగా అధ్యయనం చేయడానికి. సెల్ ఫోన్లో ఉంటే సడన్గా ఒక నోటిఫికేషన్ వస్తుంది. సడన్గా సెల్ ఫోన్లో బైబిల్ చదువుతుంటే ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే ఇంకేదో చూడాలనే మనసు వస్తుంది. వెంటనే మనం డైవర్ట్ అయిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దేవుడిచ్చిన వాక్యాన్ని ఒక హార్డ్ కాపీగా మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెనని మీరు ఎరుగుదురు కదా. ఈ రెండు వచనాలు, ఈ రెండిట్లో ఒక్క వ్యక్తే ఒక సెంట్రల్ ఫిగర్గా మనకు కనబడుతున్నాడు. రెండు వచనాలు ఒక వ్యక్తిని గురించే. బట్ వీ కెన్ డెఫినెట్లీ సే దట్ హీ ఈజ్ అ లూజర్. కోల్పోయినవాడు, పోగొట్టుకున్నవాడు, నష్టపోయినవాడు. బైబిల్ ఒక వ్యక్తిని భ్రష్టుడు, వ్యభిచారి అని లేబుల్ వేసింది. అంటే అర్థం ఏంటంటే, చూడండి, కొన్నిసార్లు సమాజంలో కొంతమందిని బయాస్డ్ ఒపీనియన్తో చూస్తుంటారు. వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా వాళ్ళని బహుశా సమాజం ప్రశంసించకపోవచ్చు. ఒకవేళ కొంతమందిని మంచివారిని కూడా సమాజం, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వారిని చెడ్డ వ్యక్తులుగా చిత్రీకరించవచ్చు. కానీ దేవుడు పక్షపాతి కాడు. గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు ఎవ్వరి విషయంలో పక్షపాతం చూపించడు. న్యాయాలు కరెక్ట్గా ఆయన మరి తీర్చేవాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో కూడా గాడ్ ఈజ్ ద సుప్రీం జడ్జ్. ఒకవేళ సుప్రీంకోర్టులో జడ్జి ఈ దేశం వరకు జడ్జేమో, ఒకవేళ ఇంకో కోర్టులో జడ్జిలు వారున్న పరిధిని బట్టి, వారున్న జ్యూరిస్డిక్షన్కు, ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజలకు న్యాయం తీర్చడానికి వాళ్ళు ఎలిజిబుల్ ఏమో. కానీ పరలోకపు సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆయన నీతిగల న్యాయాధిపతి. అండ్ హీ జడ్జెస్ ద హోల్ వరల్డ్ అండ్ హీ హ్యాస్ నో బయస్. ఆయనకి ఎటువంటి పార్షాలిటీ లేదు. ఇప్పుడు దేవుడు రాస్తున్న మాట, దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. అంటే అర్థం ఏంటంటే, ఏషావు లాంటి పద్ధతులు, ఏషావు లాంటి అలవాట్లు, ఏషావు లాంటి ఆలోచన ధోరణి ఒకవేళ మీలో ఏమన్నా ఉందేమో, ఒకవేళ ఆ ట్రేసెస్, ఆ ఛాయలు ఏమైనా కనబడుతున్నాయేమో, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఏషావు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో మూల పితరులుగా పిలువబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఈ ముగ్గురు పేర్లు ఒక మాటలో చెప్పాలంటే ఓల్డ్ టెస్టిమెంట్లో వీరికి చాలా ప్రముఖమైన స్థానము ఇవ్వబడింది. వారిని పేట్రియార్క్స్, మూల పితరులు అని పిలుస్తూ ఉంటారు. క్రైస్తవ్యంలో అలాగే జూడయిజంలో, యూదులకు కూడా ఈ ముగ్గురు మూల పితరులు అంటే చాలా గ్రేట్ రెస్పెక్ట్ అండి. ఎందుకంటే వారి యొక్క ఫోర్ ఫాదర్స్ ఎవరు అని ఆలోచిస్తే, ఆ రూట్స్లోకి వెళ్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఆ తర్వాత నుండే మరి యూదులు లేకపోతే ఇశ్రాయేలు వాగ్దాన సంతానం వారందరూ రావడం జరిగింది. సో ఈ ఏషావు ఎవరు అని ఆలోచిస్తే, హీ ఈజ్ ద ట్విన్ బ్రదర్ ఫర్ జేకబ్. ఇస్సాకుకు 2 కొడుకులు పుడితే ఆ 2 కుమారులు ట్విన్స్ అయితే, ఆ యాకోబుకు ట్విన్ బ్రదర్గా ఏషావు ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అబ్రహాము బ్లెస్సెడ్ పర్సన్. అది నేను చెప్తున్న మాట కాదు, కానీ నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. సో ఒక బ్లెస్సెడ్ ఫాదర్, ఆశీర్వాదకరమైన తండ్రి. ఇప్పుడు ఆశీర్వాదకరమైన తండ్రి నుండి వచ్చే సంతానం కూడా ఆశీర్వదించబడిన వారే.
సో ఏబ్రహాం సన్ ఐజక్, అబ్రహాముకు పుట్టిన 100 ఏళ్ల వయసులో పుట్టిన ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఆశీర్వదించబడిన వాడే. ద బైబిల్ డెఫినెట్లీ సేస్ దట్ ఐజక్ లివ్డ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వ్యక్తి ఇస్సాకు. అయితే ఇస్సాకుకు 2 కుమారులు పుడితే 2 కుమారులలో ఒకడు భ్రష్టుడు అయిపోయాడు. మళ్ళీ ఒక వ్యక్తి అఫ్కోర్స్ మోసగాడిగా బ్రతికాడు, కానీ దేవునితో ఒక పర్సనల్ ఎన్కౌంటర్ పొందిన తరువాత యాకోబు జీవితం కూడా, మోసగాడిగా ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోతున్న వ్యక్తి ఎవరంటే ఏశావు, ఈసాను గురించి. ఒకసారి ఏశావు అసలు ఏం చేశాడు? అంత భయంకరమైన బిరుదులు పొందుకోవడానికి, లేకపోతే తండ్రి నుండి వారసత్వంగా వస్తున్న ఆశీర్వాదము, ఆత్మీయత, దేవునితో ఉన్న సాన్నిహిత్యము ఎలా పోగొట్టుకున్నాడు అని ఆలోచన చేస్తే ఒక్కసారి మన చరిత్రకు వెళ్ళాలి. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 29వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 25 ఫ్రమ్ వర్స్ 29. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం నుండి చదువుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుకు అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతున్నాయి. ఒక మాట ఏమో అమ్మివేయగా, 33వ వచనం జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు, 34వ వచనం జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఒక ఇంట్లో జ్యేష్ఠుడుగా పుట్టడం అంటే అది చాలా పెద్ద ప్రివిలేజ్ అండి, చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం. ఎందుకంటే వీ డోంట్ గెట్ టు చూస్ అవర్ ఆర్డర్ ఇన్ ద ఫ్యామిలీ కదండి. అసలు ఏ తల్లిదండ్రులకు పుడతామో మన చాయిస్ కాదు, ఏ దేశంలో పుడతాం మన చాయిస్ కాదు, ఏ పోలికలతో పుడతాం మన చాయిస్ కాదు, ఏ రంగులో పుడతాం మన చాయిస్ కాదు, ఎంత హైట్ ఎదుగుతాం. ఆఫ్కోర్స్ మంచిగా తింటే చాలా వరకు బాగానే పెరగచ్చు, కానీ కొన్నిసార్లు పేరెంట్స్ జీన్స్ని బట్టి పిల్లలు వారి యొక్క పర్సనాలిటీస్, వారి రూపురేఖలు, వారి యొక్క స్ట్రక్చరు, లేకపోతే బాడీ బిల్డ్, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. సో మెనీ థింగ్స్ జీవితంలో మన చాయిస్ని బట్టి రాలేదు, అవి దేవుడు నిర్ణయించారు. సో ఒక కుటుంబంలో మొదటి వ్యక్తిగా పుట్టాలా, రెండో వ్యక్తిగా పుట్టాలా, లేకపోతే కడపటి వారిగా పుట్టాలా అనేది అది మన చాయిస్ కాదు. ఒకవేళ మనకి చాయిస్ ఉంటే బహుశా కొంతమంది ఆ కాలంలో అయితే జ్యేష్ఠులకు 2 అంతల ఆస్తి ఇచ్చేవారంట. సో ఒక తండ్రికి ఆస్తి ఉంటే ఆస్తిని 3 భాగాలుగా చేసి 2 షేర్స్ పెద్ద కుమారునికి, 1 షేర్ చిన్న కుమారునికి ఇస్తూ ఉండేవారు. సో ఆ కాలంలో పుట్టిన వారైతే బహుశా జ్యేష్ఠత్వాన్ని కోరుకునేవారేమో, కానీ ఈ కాలంలో పుట్టిన వారైతే బహుశా ఇంట్లో అందరికంటే కడపటి వారిగా పుడితే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే కడపటి వారికి ఏ బాధ్యతలు ఉండవు, పెద్దవారేమో అందరినీ చూసుకోవాలి. పెద్దవారు యూజువల్గా ఏ కుటుంబంలోనే చాలా బాధ్యతగా ఉంటారు, చిన్నవారు యూజువల్గా చాలా కేర్ఫ్రీగా, చాలా రిలాక్స్గా ఉంటారు. వాళ్ళ లైఫ్ వరకు వాళ్ళు చూసుకుంటే సరిపోద్ది, ఇంటి భారం అంతా పెద్దవాళ్ళు మోయాల్సిన అవసరం లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఇంటిలో జ్యేష్ఠుడుగా పుట్టడం అనేది ఇట్స్ అ స్పెషల్ ప్రివిలేజ్. అది ఒక ప్రత్యేకమైన స్థానము, దేవుడు ఏర్పాటు చేసిన స్థానం. అది ఒక ప్రత్యేకమైన అర్హత అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దేవుడు ఏశావును ప్రేమించి ఏశావుకు జ్యేష్ఠ కుమారునిగా పుట్టే అర్హతను, పుట్టే ఆ స్థానాన్ని దేవుడు నిర్ణయించి ఇచ్చాడు. ఇప్పుడు ఏశావు చేయాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం యొక్క విలువను గ్రహించుకోవాలి. చాలాసార్లు దేవుడు చాలా ఆశీర్వాదాలు మనకి ఇస్తారు, కానీ మనకిచ్చిన ఆశీర్వాదాల విలువ మనకు అర్థం కాకపోతే మనం కూడా ఏశావులాగా భ్రష్టులు అయిపోతాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏశావును ఒక శ్రేష్టమైన కుటుంబంలో దేవుడు పుట్టేలా చేశాడండి. మూల పితరులుగా పిలువబడిన అబ్రహాము, ఇస్సాకుల యొక్క లీనియేజ్, ఆ వంశంలో పుట్టాడంటే ట్రూలీ బ్లెస్డ్. అందులో కూడా మళ్ళీ ట్విన్స్లో మొట్టమొదటి కుమారుడుగా పుట్టాడంటే దట్స్ అగైన్ అ ప్రివిలేజ్. ఇప్పుడు ఇంత చక్కని భక్తి కలిగిన కుటుంబంలో, దేవుని యందు విశ్వాసం కలిగిన కుటుంబంలో మనం ఆలోచన చేస్తే, అబ్రహాము తన తండ్రి ఇంటి వారిని, తన తండ్రి యొక్క కుటుంబం వారు చేసే ప్రతి విధమైన విగ్రహారాధనను విడిచిపెట్టి
దేవుని వెంబడించాడు. సో ఏబ్రహాం వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. సో తన తాత దగ్గర విశ్వాసాన్ని నేర్చుకొని ఉండాలి ఏసావు. ఆ తర్వాత తన తండ్రి దగ్గర ప్రార్థన జీవితం, మోకాళ్ళ జీవితాన్ని కూడా నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే ఇస్సాకు తన వివాహ విషయానికి వచ్చేసరికి పొలంలో ధ్యానించ వెళ్ళాడు అనే మాట వాక్యంలో మనం గమనిస్తాం. సో ఇస్సాకు కూడా ప్రార్థన అనుభవాన్ని కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఒక దైవికమైన కుటుంబంలో ప్రథమ సంతానంగా పుట్టిన ఏశావు పరిస్థితి ఏంటంటే, హీ మేడ్ సమ్ పర్సనల్ చాయిసెస్ అగేన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఎక్కడ నుండి ఈ లైవ్లో పాల్పొందుతున్నా, ఏ పరిస్థితుల్లో మీరున్నా గమనించండి, దేవుడు మనందరినీ ప్రేమించి కొన్ని అర్హతలు, కొన్ని భాగ్యములు, కొన్ని చక్కని కృపలు మనకి ఇచ్చారు. ఇప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను విలువైన వాటిగా ఎంచి భద్రపరుచుకుంటామా, వాటిని కాపాడుకుంటామా, ఆశీర్వాదాలతోనే జీవితకాలం అంతా కొనసాగుతామా? నాకెందుకు ఈ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర నాకు దొరుకుతుంది. దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తూలనగా చూసి, అంటే లైట్గా తీసుకొని దాని విలువను మనం గుర్తించలేకుండా ప్రక్కకి తోసేసి వెళ్ళిపోతామా అనే దాన్ని బట్టి మన యొక్క డెస్టినీ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏమై ఉన్నామో అది దేవుని కృప. ఇప్పుడు నీకేమి దేవుడు ఇచ్చాడో అది దేవుని కృప. అయితే ఇప్పుడు నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను నువ్వు నిలబెట్టుకుంటున్నావా లేదా, వాటి విలువను గుర్తిస్తున్నావా లేదా, వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా లేదా, దీనుడవై ఆ కృపలో కొనసాగుతున్నావా లేదా అనేది ఇట్స్ టోటలీ యువర్ పర్సనల్ చాయిస్. మనల్ని ఎవరైనా మనకి చెప్పగలరు తప్ప మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. సో మన నిర్ణయాల విషయంలో ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని బలవంతంగాని చేయలేరు. ఒకవేళ ప్రభావితం చేయొచ్చు, టు సమ్ ఎక్స్టెంట్ ప్రభావితం చేయొచ్చేమో, మన నిర్ణయాలు మాత్రం జీవితంలో మనమే తీసుకోవాలి. ఏశావంట ఒకానొక రోజు చాలా ఆకలిగా ఉన్నాడంట. చూడండి, కొన్నిసార్లు మనకి ఏదైనా కష్టం రాగానే ఆ మినిట్లో మన చుట్టూ ఉన్న ఆశీర్వాదాలు అన్నీ మర్చిపోయి ఆ కష్టం ఒక్కటే ఇట్లా స్టాండ్ అవుట్ అయినట్లు ఉంటుంది అన్నమాట. మీకు ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. ఒక చిన్న కష్టం రాగానే ఆ ముందు నీకు కలిగిన అనుభవాలు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు అవన్నీ ఎక్కడికో కొట్టుకొని వెళ్ళిపోయి ఆ చిన్న కష్టము ఒకేసారి భూతద్దంలోకి వచ్చేస్తుంది అనమాట. కొన్నిసార్లు యూ స్టార్ట్ మ్యాగ్నిఫైయింగ్ ఇట్. ఆ సమస్యని చూసి మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ జీవితానికి ఇదొక్క సమస్య దాటిపోతే చాలు. ఇప్పుడు ఏశావుకు అదే జరిగింది. ఏంటి సమస్య అంటే ఆకలిగొని ఉన్నాడు. ఇజ్ ఇట్ అ బిగ్ ప్రాబ్లం? కడుపు ఖాళీ అయిన ప్రతిసారి ఆకలి వేస్తుందే, అది శరీరానికి సంబంధించింది. ఆకలి అనేది ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ కదండి. కడుపులో ఆహారం అరిగిపోయినప్పుడల్లా ఆకలేస్తుంది. ఇప్పుడు ఆకలేసిన సమయంలో తన శరీరం యొక్క లాంగింగ్, ఇప్పుడు తన శరీరము ఆహారాన్ని కోరుకుంటుంది. హిస్ బాడీ ఈజ్ లాంగింగ్ ఫర్ ఫుడ్. ఇప్పుడు ఆ సమయంలో ఏశావు తీసుకుంటున్న నిర్ణయం ఏంటి అని ఆలోచిస్తే, తన తమ్ముడు చక్కగా టేస్టీ ఫుడ్, కొన్నిసార్లు చూడండి ఆకలేస్తుంటే చేదు కూర కూడా మనకి బిర్యానీలాగా అనిపిస్తుంది. ఆకలేస్తూ ఉంటే ఏది దొరికినా బాగుండు, తినేసి కడుపు నింపుకుందాం, ఆకలి తీర్చుకుందాం అనిపిస్తుంది. ఏశావు బహుశా ఆకలికి ఆగలేని వ్యక్తి అయింటాడు. కొంతమంది చూడండి ఫుడీస్ ఉంటారు, వాళ్ళకి తిండి అంటే కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్. తప్పేం కాదు, తిండిపోతులుగా ఉండడం పాపం, కానీ ఆహారం విషయంలో మంచిగా ఇంట్రెస్ట్, నాకు ఇలా తినడం ఇష్టం, అలా తినడం ఇష్టం అంటే తప్పేం లేదు. బహుశా ఏశావు ఆహారాన్ని ప్రేమించే వ్యక్తి అయింటాడు. తన తమ్ముడు చిక్కుడుగాయల వంటకం చేసుకుంటూ ఉంటే దాని వాసన వస్తుంది, అది వేడిగా చూస్తూ ఉంటే చాలా టెంప్టింగ్గా ఉంది. తమ్ముడి దగ్గరికి వెళ్ళాడు, నాకు కొంచెం పెట్టు అని అడిగాడు. తమ్ముడు తెలివిగా అడిగాడు, నువ్వు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే అప్పుడు నేను నీకు ఈ ఆహారాన్ని పెడతాను అన్నాడు. ఆ సమయంలో క్షణికావేశంలో, ఇంకా ఆలోచించడానికి టైం కూడా తీసుకోలేదండి ఏశావు. ఆ మోమెంట్లో, ఆ క్షణంలో ఒక నిర్ణయము తీసుకున్నాడు. తను తీసుకున్న నిర్ణయము తన భవిష్యత్తును చాలా డిస్ట్రక్టివ్ వేలో ప్రభావితం చేసిన నిర్ణయం. ఏంటా నిర్ణయం అని ఆలోచిస్తే, ఏశావు యొక్క మాటలు మనం చదువుతుంటే ఎంత ఫూల్ ఈ ఏశావు అని మనకు అనిపిస్తుంది, కానీ ఏశావుకి అలా ఏం అనిపించలేదు. ఏశావు అనుకున్నాడు, మంచి స్మార్ట్ చాయిస్ చేసుకుంటున్నా, ఇప్పుడు ఆహారం లేక చచ్చిపోతున్నాను. ఆహారం లేకపోతే చనిపోతారండి? ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం చనిపోతామా? ఫాస్టింగ్ ఉన్నప్పుడు పేగులు కేకలేసేస్తూ ఉంటాయి కదా కొన్నిసార్లు. ఫాస్టింగ్ ఉన్నప్పుడే మనకి కొంతమందికి బిర్యానీలు, తర్వాత ఇంకేవేవో గుర్తొచ్చేస్తూ ఉంటాయి.
ఫాస్టింగ్ ఉన్నప్పుడే కొన్నిసార్లు ఇంట్లో అమ్మ మంచి మంచి వంటకాలు చేసేస్తూ ఉంటే చాలా టెంప్టింగ్ ఉంటుంది. అయినా నేను ఫాస్టింగ్ ఉండాలి, ఉపవాస ప్రార్థన చేయాలనే పట్టుదల నీకుంటే యూ కెన్ ఈజీలీ ఓవర్కమ్. ఏశావుకు ఆ మూమెంట్లో ఏమనిపించింది అని ఆలోచిస్తే 31వ వచనం, అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకు ఎందుకు అనెను. చచ్చిపోతాడా? ఒక్క పూట ఆహారం తినకపోతే చనిపోతాడా? బాడీలో ఫ్యాట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం మన దేహాన్ని తీసుకుంటే ఉపవాసం ఉన్నప్పుడు బాడీ ఎలా సర్వైవ్ అవుతుంది అని ఆలోచిస్తే మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉంటుందండి. కొవ్వు కండలు ఉంటాయి కదా, మన మసిల్స్లో కొవ్వు ఉంటుంది మన బాడీలో. ఆ ఫ్యాట్ని కరిగించుకొని బాడీ మెయింటైన్ అవుతుంది. బాగా బక్క చిక్కిపోయి ఎముకల గూడులా తయారైన తర్వాత ఫుడ్ లేక స్టావ్ అయ్యి చనిపోతారు. యూజువల్గా 40 days వరకు కూడా ఫాస్టింగ్ చేసినా ఇట్స్ ఓకే అంటారు డాక్టర్స్. యేసుప్రభు కూడా 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు. సో ఏదో ఒక్క పూట ఆహారం తినకపోతే ఏసావు చనిపోయే అంత పరిస్థితి లేదు. కానీ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఏశావు దేవుడు తనకిచ్చిన గాడ్ గివెన్ బ్లెస్సింగ్స్ కంటే ఆ క్షణము తన ఆకలి తీరడమే చాలా ముఖ్యం అనుకున్నాడు. కొన్నిసార్లు మనం ఏశావులాగే ఆలోచిస్తుంటాం. ఈ క్షణం నాకు ఇది కావాలనిపిస్తుంది, నాకు ఇది కావాలంటే ఈ క్షణం నా శరీరాశ నెరవేర్చుకోవడానికి, ఈ క్షణం నా కన్ను ఇది చూసింది దీన్ని పొందుకోవడానికి నా ఆత్మీయతను పక్కన పెట్టేస్తాను, నా ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేస్తాను, నా రక్షణ పక్కన పెట్టేస్తాను, నా కుటుంబ పరువును పక్కన పెట్టేస్తాను, అన్నీ ప్రక్కన పెట్టేసి ఈ క్షణం నాకేం కావాలో అది కావాలి, ఈ క్షణం నేనేం చేయాలో అది చేస్తాను. ఇక్కడ ఏశావు చాలా చీప్ బార్గెయిన్కి అమ్ముడు పోయాడండి. చాలా చీప్ బార్గెన్. యాకోబు చాలా తెలివిగలవాడు. ఒక మాటలో చెప్పాలంటే మోసగాడు. అన్నని చిన్న కూర ఇచ్చేసి, చిన్న వంటకం ఇచ్చి, ఒక ప్లేట్ నిండా ఆహారం ఇచ్చి, ఒక బౌల్ నిండా ఆహారం ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసేసుకుందాము అని అడగగానే ఏశావు బలవంతంగా కాదు, ఈజీగా ఇచ్చేశాడు. ఈ రాత్రికాల సమయంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే 2 మాటలు, జ్యేష్ఠత్వమును అమ్మివేయగా జ్యేష్ఠత్వమును తృణీకరించాను. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడంట. దేనికోసం? వెండి కోసం, బంగారు కోసం, వెలగల రాళ్ళ కోసం. నిజానికి దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం వెండి, బంగారు, వెలగల రాళ్ల కంటే విలువైనది. దేవుడిచ్చిన ప్రివిలేజ్ కాబట్టి వాటి కోసం కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక కూర కోసం, ఒక ఆహారం కోసం దాన్ని అమ్మి వేసుకున్నాడు. రెండవది తృణీకరించాడంట. హీ రెఫ్యూస్డ్. ఒక మాట చెప్పమంటారా? దేవుని ఆశీర్వాదాలను తృణీకరించామంటే ఆ ఆశీర్వాదాల కొరకు నువ్వు ఆరాటపడి ఏడ్చినా వాటిని పొందుకోలేని ఒక రోజు వస్తుందేమో. దేవుడు మనందరినీ ఎంతో ప్రేమించి అర్హులం కాకపోయినా ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. కానీ కొన్నిసార్లు వీ జస్ట్ టేక్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఏముందండి ఆశీర్వాదాలు, ఇది పెద్ద ఆశీర్వాదమా? నీకున్నవి లేని వారిని చూస్తే నీకు అర్థమవుతుంది నువ్వెంత బ్లెస్డో. యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే. కానీ నీకున్న ఆశీర్వాదాలు, దేవుడు నీకు ఇచ్చిన కృపలు, దేవుడు నీకు ఇచ్చిన ప్రివిలేజెస్ యొక్క విలువ నీకు అర్థం కావట్లేదు. అందుకే ఏశావులాగా సమ్టైమ్స్ యు ఆర్ టెంప్టెడ్ టు థింక్. ఏశావు వలె ఆలోచించడానికి నీవు కొన్నిసార్లు శోధింపబడుతున్నావు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. 3 విషయాలు ఉన్నాయి. ఒక్కసారి వీటిని ఆలోచన చేస్తే, శరీరాశ, వాట్ యువర్ బాడీ లాంగ్స్ టు హ్యావ్. ఈ శరీరము కొన్నిటిని కోరుకుంటుందంట. మనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు అవన్నీ చదవడానికి సమయం లేదు. కానీ శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరుద్ధంగా కోరుకుంటుంది, లేకపోతే ఆశపడుతూ ఉంటుందని వాక్యంలో వ్రాయబడింది. ద బాడీ అండ్ ద స్పిరిట్ ఆర్ కాంట్రరీ టు ఈచ్ అదర్. శరీరమేమో లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతుంది, ఆత్మ మాత్రం దైవికమైన విషయాల కొరకు ప్రాకులాడుతుంది. అండ్ దెర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాటిల్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ యువర్ స్పిరిట్. నీ శరీరానికి, నీ ఆత్మకు మధ్యలో ఎప్పుడూ ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధంలో నువ్వు ఆత్మను గెలిపిస్తావా, శరీరాన్ని గెలిపిస్తావా? ఇట్స్ యువర్ చాయిస్. ఇక్కడ మనం గమనిస్తే ఏశావు తన శరీరాన్ని గెలిపించుకున్నాడు. శరీరము మట్టిలో కలిసిపోయేది. ఈ శరీరం తాత్కాలికమైనది, మట్టి దేహం, ఇది తిరిగి మన్నైపోద్ది. ఇది
కానీ నీలో ఉన్న ఆత్మ దాన్ని సృజించిన దేవుని వద్దకు వెళ్తుంది. నువ్వు ఆత్మ గురించి ఆలోచిస్తున్నావా, లేకపోతే శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నావా? శరీరము ఆకలితో అలమటించిపోతుంటే నా శరీరాన్ని సాటిస్ఫై చేసుకుంటే చాలు అనుకున్నాడు ఏశావు. రెండవది నేత్రాశ. చూడగానే చాలా బాగుంది, బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది. సమ్టైమ్స్ వీఆర్ క్యారీడ్ అవే బై వాట్ వీ సీ. ఏవి చూస్తూ ఉంటామో వాటి ద్వారా చాలా 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 ప్రభావితం అయిపోతూ ఉంటాం. చూడొద్దు, అనవసరమైనవి చూడొద్దు. ప్లీజ్ డోంట్ వాచ్ వాట్ ఈస్ నాట్ రైట్. ఏది సరి అయినది కాదో దాన్ని చూడొద్దు. ఎందుకంటే చూస్తే నువ్వు ఖచ్చితంగా శోధించబడతావు. ఎందుకంటే బాడీలో ఉన్న 5 సెన్సెస్లో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే సెన్స్ అండి, కన్ను. అందుకే యేసయ్య అన్నాడు, నీ కన్ను చెడినదైతే దేహమంతా చీకటిమయమగునంట. బాడీ మొత్తం లైట్ ఆఫ్ అయిపోవాలంటే కన్ను చెడిపోతే చాలంట. అంటే బాడీ అంతా పాపంతో మలినం అయిపోవాలంటే ఈ కన్ను పాడైపోతే చాలు. ఈ రాత్రికాల సమయంలో యవనస్తులు ప్రాముఖ్యంగా పరిశీలించుకోవాలి. నీ కన్ను క్లియర్గా ఉందా, స్పష్టంగా ఉందా, చెడిపోయిందా? చాలాసార్లు కన్ను పాడైపోగానే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు. డాక్టర్ గారు స్పెక్స్ కావాలండి, లేకపోతే నాకు లెన్స్ వేయండి, లేకపోతే కొంతమంది పెద్ద వయసుకు వచ్చిన తర్వాత క్యాట్రాక్ట్ వచ్చింది, ఆపరేషన్ చేయించుకోవాలి, కళ్ళు సరిగ్గా కనబడడం లేదు. దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, ఎలా వాడుతున్నావు? ఓకే, నేత్రాలు బాగా కనబడాలని స్పెక్స్ వేసుకుంటున్నాము, లెన్స్ పెట్టుకుంటున్నాము, లేకపోతే క్యాట్రాక్ట్ వస్తే ఆపరేషన్ చేయించుకుంటున్నాం, దట్స్ ఫైన్. ఏం చూస్తున్నావు నువ్వు? ఏం చూశాడో అది కోరుకున్నాడు ఏశావు. ఆ తర్వాత చూడండి, ఇందాక చదువుకున్న మాట, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరు. ఆశీర్వాదం పోగొట్టుకోవడం ఇట్స్ సో ఈజీ, ఆశీర్వాదాన్ని పొందుకోవడం చాలా కష్టం. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం చాలా సులువు. అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్, ఆ క్షణం నేను చూసింది ఇది కావాలి, నాకు చేయాలనిపిస్తుంది నేను చేస్తాను, మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడతాను అని ఆ క్షణం నీకేమనిపిస్తుందో, నీ శరీరం నీకేం చెప్తుందో, నీ మనసు నీకేం సిగ్నల్స్ పంపిస్తుందో వాటి ప్రకారం నువ్వు జీవితంలో వెళ్ళిపోతూ వచ్చావంటే ఆ తరువాత ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న తరువాత ఇట్స్ టోటలీ యువర్ చాయిస్. ఆశీర్వాదం తృణీకరించుకున్నాడు చేతులారా. ఆ తర్వాత వచ్చి నెత్తినోరు బాదుకుంటున్నాడు తండ్రి దగ్గర. ఇస్సాకు దగ్గరకు వచ్చి ఆ తర్వాత ఏశావు నెత్తినోరు బాదుకుంటూ, నా తండ్రి నాకు ఆశీర్వాదం ఇవ్వంటే ఇస్సాకు కూడా ఏడవడం తప్ప ఏం చేయలేకపోయాడు. అన్నీ మీ తమ్ముడికి ఇచ్చేశానయ్యా. నిజానికి తండ్రి ఆశీర్వాదాలు యాకోబుకి ఇవ్వక ముందే ఏశావు ఆల్రెడీ తన బర్త్ రైట్ని అమ్మేసుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇట్ వాజ్ హిస్ చాయిస్. తను చేతులారా అమ్మేసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, అదేంటంటే ఏశావు లాగా ఎగ్జాక్ట్గా ఒక కూర, ఒక వంటకం, జ్యేష్ఠత్వం కాదు, కానీ నీ జీవితంలో నువ్వేం చూస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? దేవుని ఆశీర్వాదాన్ని తృణీకరిస్తావా, విసర్జిస్తావా? ఆర్ డూ యూ వాంట్ టు ఎంబ్రేస్ గాడ్స్ బ్లెస్సింగ్? అయ్యా ఇంత ఆశీర్వాదం ఇచ్చావు ప్రభా, ఇంత ఆశీర్వాదం అయితే నేను పొందడానికి అర్హుడిని కాదు, అర్హురాల్ని కాదు. ఇచ్చిన ఆశీర్వాదం నేను కాపాడుకుంటాను, ఇచ్చిన ఆశీర్వాదంలో కొనసాగుతాను, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటాను, కానీ నీ ఆశీర్వాదాన్ని మాత్రం నేను చేతులా త్రోసివేసుకోను. లోకం కొరకు, వాటి కొరకు, వీటి కొరకు పాకులాడి లోకాశతో నేను ఈడవబడుతూ ఈ లోకంలో నీ ఆశీర్వాదాలను పోగొట్టుకోనని, దేవుని కొరకు ఆశీర్వాదాలను పొందుకొని దేవుడిచ్చిన కృపలో కొనసాగడానికి దేవుడు మనకు తన సహాయంను సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఇట్స్ ఎ టైమ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. దేవుని స్తుతించుట మంచిది అనే మాట వాక్యంలో వ్రాయబడింది. నాదు రక్షక నీ మనస్సే ఉత్తమం, దినదినము నీతో నివసింతును అనే పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం.
ప్రతిదినము ధ్యానింతును. లోకములను విడచిన నీవు విడువలేదు, లోకములను విడచిన నీవు విడువలేదు. నాకు జయము జయము నీ శక్తితోనే, నాకు జయము జయము నీ శక్తితోనే. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదు రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. హల్లెలూయా. నాదు రక్షక నీ మనసే, యేసయ్య మనసు బంగారం లాంటి మనసు కదండి. ఆయన మనసును ఎరిగితే ఆయన మనసు లాంటి మనసు కావాలని కోరుకుంటాం. నిజంగా యేసయ్య లాంటి మనసు ఈ ప్రపంచంలో మనం కలిగి ఉంటే యేసయ్య యొక్క పోలిక ఖచ్చితంగా మనలో కనబడుతుంది. మన చుట్టూ ఉన్నవారు మన మాటలు మన ప్రవర్తన ద్వారా ప్రభువుని చూస్తారు. జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆరాధన యేసు నీకే అనే పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. అందరం కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా నేను ఆరాధిస్తానయ్యా, నీ చిత్తం జరిగిస్తా, నీ చిత్తం నెరవేర్చడం నా సంతోషము, నా ధ్యేయం ప్రభువా. చేసిన నీ బాటలోనే
పాడదాం. ఆరాధన యేసునికే. We worship you, Jesus. ఆరాధన నా రక్షకుడా నీకే ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. నష్టమైన ఇబ్బంది అయినా నీ చిత్తం చేస్తా ప్రభా. నీ మనస్సును నేను కలిగి ఉంటా ప్రభా. నేను ఆరాధిస్తానయ్యా అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో. అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదా. అందరం చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. ఆరాధన యేసునికే. We worship you, Jesus. Holy Spirit, God, we praise you. ఆరాధన యేసునికే. దేవానికి స్తోత్రం. ఆరాధన యేసునికే. ఆరాధన యేసునికే. కేవలం లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారు మాత్రం మీ చేతులు పైకెత్తి, మీరు ఎక్కడుంటే అక్కడ కెన్ యూ వర్షిప్ జీసస్. దేవుడు కోరుకుంటున్నాడు మన స్తుతి, హృదయపూర్వకమైన మన అర్పణ. ఈ రాత్రి కాల సమయంలో చెప్దామా, ఆరాధన నీకేనయ్యా. యూ అలోన్ డిజర్వ్ ఇట్ లార్డ్. నీవు తప్ప ఇంకెవ్వరికి నా ఆరాధన చెందదయ్యా. నీవే నా రక్షకుడు, నీవే నా రాజు, నీవే నా ప్రభుడు, నీవే నా దేవుడు. నీవు తప్ప ఎవరు లేరయ్యా. నీవు తప్ప క్షేమాధారం ఏది లేదు ప్రభా అని పరిపూర్ణమైన నమ్మికను దేవుని మీద కలిగి ఉండి లెట్ us focus our eyes on Jesus and worship him. ఆరాధన యేసునికే. ప్రతి ఒక్కరం స్వరం ఎత్తి పాడదాం ఎక్కడుంటే అక్కడ నుండి. ఆరాధన యేసునికే. 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 పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. మా మంచి దేవుడో ప్రభా, మా గొప్ప దేవుడో, మా రక్షకుడో. మనుషులున్నా లేకపోయినా నీవు నిత్యము మాతో ఉండువాడవు ప్రభా. యుగ యుగములు తరతరములు మాతో ఉండే గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి మేము వచ్చాం ప్రభా. మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా, ఒక్కసారి నీ చూపు మా మీద ఉంచు ప్రభా. నీ చల్లని చూపు మా మీద ఒక్కసారి పడితే చాలయ్యా. మా బ్రతుకులు బాగుపడతాయి, మా సమస్యలు తీరుతాయి, మా గుండెలో ఉన్న భారము తొలగించబడుతుంది, దొర్లిపోతుంది ప్రభా. గొప్ప సమాధానం మేము పొందుకుంటాం. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దని రాత్రికాల సమయంలో నిన్ను అడుగుతున్నాం ప్రభా. ప్రతి బిడ్డను దృష్టించు, ప్రతి బిడ్డను చూడు ప్రభా. ప్రతి వ్యక్తి కుటుంబాల్లో కార్యాలు చేయి ప్రభు. అద్భుతాలు చేయడము నీకెంతో సులువయ్యా. నువ్వు అనుదినం అద్భుతాలు చేస్తూనే ఉంటావు ప్రభు. అందును బట్టి స్తోత్రాలు.
నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదాని సెలవిచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో తీరని సమస్యలతో కష్టాలతో ఎంతమంది లైవ్లో పాల్పొందుతున్నారో వారందరినీ దృష్టించి అద్భుతమైన నీ హస్తము వారి కుటుంబంలో, వారి జీవితాలలో కదలాడునట్లు సహాయం చేయి ప్రభా. ఎంతమంది ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి తమ పరిస్థితులు మారాలని, జీవితంలో నీ కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నారో ప్రభా, త్వరపెట్టు నాయనా. ఒక్క క్షణంలో నువ్వు చేయగలవు ప్రభా. నోటి మాటతో సర్వ జగత్తును సృష్టించావు. ఈ రాత్రికాల సమయంలో కార్యాలు చేయండి ప్రభా. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి, మనశ్శాంతి లేని వారికి సమాధానం దయచేయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుత కార్యం జరిగించండి. గర్భఫలం కొరకు కనిపెడుతున్న వారికి గర్భాలు యేసు నామములో తెరవచేయండి. వృద్ధాప్యంలో ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు అందరినీ స్వస్థపరచు ప్రభా. నీ జీవం వారిలోకి పంపించండి అయ్యా. బాగు చేయండి ప్రభా, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో మీ దాసుడు నీ వాక్యమును అందించబోతుండగా మీ దాసుని సిలువ చెంత మరుగుపరిచి మెల్లనైన నీ స్వరము అరణ్యమును కదిలించే శక్తివంతమైన నీ స్వరమును, నీ వాక్కును మాకు విడుదల చేసి మాతో మీరు మాట్లాడుమని, మహిమను పొందమని, వినగలిగే చెవి గ్రహించే మనసు వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.